మానవి 1.5 లక్షల దాకా మనుషులు వచ్చారని చెప్పి మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇన్ఫాక్ట్ మనకు శాటిలైట్ పిక్చర్ కావచ్చు, డ్రోన్ ఫుటేజ్ కావచ్చు అని చూస్తే కనుక కౌంట్ చేయడం చాలా కష్టం. బట్ బహుశా 1,00,000 పైనే ఉన్నారు, తప్పకుండా 1,00,000 పైనే ఉన్నారు. సో అంతటి పెద్ద క్రౌడ్ అన్నది అది టిమ్ రాబిన్సన్ పిలుపు మేరట వచ్చినటువంటిది చిన్న విషయం కాదు. అంతమంది వైట్ బ్రిటన్ పౌరులందరూ బయటకు వచ్చి డెమాన్స్ట్రేట్ చేయడము, అది ఈ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేయడము చాలా పీస్ఫుల్ గా జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా ఇటువంటి ఏం జరిగినా కూడా చాలా విధ్వంసం జరుగుతుంది, అల్లర్లు జరుగుతాయి, ఎవరు కొట్టడము, ఇటువంటి హింస జరుగుతుంది. అటువంటిది ఏం జరగలేదు. నార్మల్ గా మరి యూకేలో జరిగేటువంటి పాలస్తీనియన్ సంబంధించింది కావచ్చు, ఇతరత్ర ర్యాలీల్లో కావచ్చు, వందల సంఖ్యలో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. అటువంటిది దీంట్లో 25 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. అది ఎందుకు అరెస్ట్ చేశారో మనకు తెలియదు, పెద్ద ప్రశ్న అది. బట్ ఎనీవే 25 మందిని అరెస్ట్ చేశారంటే ఎంత పీస్ఫుల్ గా జరిగిందో చూడొచ్చు. రిలేటివ్లీ ఎంత పీస్ఫుల్ గా జరిగింది. కానీ ఇందాక నువ్వు చెప్పినట్టు షబానా మహమూద్ ఇచ్చిన స్టేట్మెంట్, మన పార్లమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్తోంది? వాడెవడో ఫారినర్ వచ్చి మన దేశంలో ఇన్స్టిగేట్ చేశాడు, మనలో ఉన్నటువంటి టాలరెన్స్, మనకు ఉన్నటువంటి ఇంక్లూజివిటీ దానే దెబ్బ కొడుతున్నాడు, ఇటువంటివన్నీ మాట్లాడారు. కియర్ స్టార్మర్ ప్రశ్నిస్తే కనుక ఇమిగ్రేషన్ ఉండాలి అంటున్నాడు. సరే, ఆవిడ చాలా షబానా మహమూద్ చాలా స్పష్టంగా చెప్పింది, నాకు ఇస్లామే చాలా ముఖ్యం అని చెప్పి చాలా ముందరే చెప్పింది. ఇప్పుడు ఆవిడ ఫుటేజ్ బయటపడుతోంది. గతంలో ఆవిడ గ్రీస్ లో వెళ్ళి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే పాకిస్తానీ ఇమిగ్రెంట్స్ బేసిక్ గా వాళ్ళని గ్రీస్ లో ఎంటర్ అయ్యే దిశగా ఆవిడ వెళ్ళి సాయం చేసినటువంటి ఫుటేజ్ అంతా ఇప్పుడు బయటపడుతుంది. సాదిక్ ఖాన్ కూడా ఈ యొక్క ర్యాలీకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంతకాలం పాలస్తీనియన్ ర్యాలీస్ జరుగుతుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడాలి దాని గురించి? ఇప్పుడు సడన్ గా రైట్ వింగర్స్ ర్యాలీలు పెడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇది చాలా పెద్ద ఇష్యూ. ఈరోజు యూకేలో చూస్తే కనుక ప్రాఫెట్ మహమ్మద్ ని బూతులు తిడుతున్నటువంటి ర్యాలీలు ఒక సైడ్ తయారవుతున్నాయి. అలాగే అక్కడ ఇస్లామిక్ ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను షరియా ఫర్ యూకే అని చెప్పి ర్యాలీలు మొదలు పెడుతున్నారు. సో దేశం అంతా కూడా ఈ రోజు ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ పేరిట మొత్తం సమాజం చీలిపోతుంది. క్రమేపీ ఇస్లాం దాన్ని కంట్రోల్ చేస్తోంది. సాదిక్ ఖాన్ ఈ రోజు వాళ్ళ ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ లండన్ కి మేయర్ అయ్యి ఇంతకాలం ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటో అది. అలాగే మనకు ఈవిడ ఇప్పుడు షబానా మహమూద్, ఆవిడ ఈరోజు హోమ్ సెక్రటరీ, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి సమానం అనుకోవచ్చు. ఇమిగ్రేషన్ సంబంధించి లీగల్ వీళ్ళకి సంబంధించి దాని ఫండింగ్, దాని పాలసీలు అన్ని కూడా ఆవిడ చేతిలో ఉంది. మరి తను ఫస్ట్ ఆవిడే ఇమిగ్రెంట్, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. 2, ఆవిడ మొత్తం సపోర్ట్ కూడా ఇస్లామిక్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళ మీద సపోర్ట్ చేసినట్టు స్పష్టంగా ఆవిడ చరిత్ర అంతా చెప్తుంది. ఇటువంటిప్పుడు పరిస్థితి ఏంటి? దీనికి కాంట్రాస్ట్ చేసి చూద్దాం. సువర్లా బ్రెవర్మెన్ భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి భారతదేశం నుంచి వచ్చే వాళ్ళకి వ్యతిరేకంగా ఆవిడ చట్టాలు తీసుకొచ్చింది. సో కాంట్రాస్ట్ చూడొచ్చు. వీళ్ళేమో ఈ మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళేమో రిషి సునాక్, సువర్లా బ్రెవర్మెన్ లాంటి వాళ్ళు సెక్యులర్ ప్రవర్తిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి వెళ్ళినటువంటి సాదిక్ ఖాన్ కావచ్చు, షబానా మహమూద్ కావచ్చు, కంప్లీట్ గా ఇస్లామిక్ రాడికల్ భావజాలంతో పనిచేస్తున్నారు. ఇలా ఉంటే మరి ఆ దేశం ఏమవుతుంది? నిజంగా ఆ దేశం ఇన్ఫాక్ట్ చాలా మంది చెప్తున్నారు మనకు, బహుశా రాబోయే ఒక 2-3 దశకాల్లో అది ఫస్ట్ ఇస్లామిక్ దేశంగా తయారవబోతోంది యూరోప్ లో అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ 2050 వరకు ఇది అవుతుంది అని కొన్ని అంచనాలు చెప్తున్నాయి. ఈ పేస్ తో చూస్తే కనుక ఇదే పంథాలో కనుక నడిస్తే కనుక బహుశా అంత కాలం కూడా పట్టకపోవచ్చు. బహుశా అంతకంటే ముందరే అది కంప్లీట్ గా ఇస్లామిక్ దేశంగా తయారయ్యేటువంటి ప్రమాద గంటికలు మనకు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.